మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ సంవత్సరం అయితే మనం ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాల గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు టూరిజం డెవలప్మెంట్ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు ఏరు అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. సో నా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదే స్టేజ్ అంటే ఇదే రోజు అంటే ఏ రోజు అయితే తెప్పోత్సవం జరుగుతుందో ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆ ఏరు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ తోని ఇందులో భాగంగానే రేపు ఈ ఏరులో ఎవరైతే ప్రజలు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు గాను ఇక్కడ భక్తులు కానీ ప్రజలు కానీ అంటే ఇది కంప్లీట్ గా టూరిజం డెవలప్మెంట్ పర్పస్ లోనే కలెక్టర్ గారు దీన్ని పెట్టారు. సో ఇక్కడ భక్తులు అండ్ దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరు కూడా సో ఇటు కలెక్టర్ గారికి అందరికి ఏరు ప్రోగ్రామ్ విషయంగా కూడా సో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే ఎక్కువగా మనకి ఫారెస్ట్ ఏరియా కూడా ఇక్కడే ఉంది. సో వాటన్నిటినీ కాపాడే ప్రయత్నంలో మన జిల్లా కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ కావాలి, ఆల్రెడీ ఇది ఇంకా డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం వల్ల ఎంతో హ్యాపీగా ఉన్నారు. సో సైమల్టేనియస్ గా ఈ ఏడు ప్రోగ్రామ్ తర్వాత ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు కూడా ఒకటే రోజు రావడం ద్వారా భద్రాచలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. సో భక్తుల విషయానికి వస్తే వాళ్ళతో మాట్లాడితే ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది అని చెప్పి ఇటు కలెక్టర్ గారికి అలాగే అండ్ ఇలా ఘనంగా ఏర్పాట్లు చేసిన భద్రాచలం ఈవో రమాదేవి గారికి అట్ ద సేమ్ టైం ఐపీఎస్ రోహిత్ రాజ్ గారికి కూడా ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా ఒకటేసారి పెట్టినందుకు గాను మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐఏఎస్ జితేష్ వి పాటిల్ గారికి అలాగే ఈ ఏర్పాట్లని ఎంతో ఘనంగా చేసిన ఈవో రమాదేవి భద్రాద్రి దేవస్థాన ఈవో రమాదేవి మేడం అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గారికి కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒకసారి సార్ తో మాట్లాడారు. సార్ నమస్తే అండి. శ్రీ సీతారామచంద్ర స్వామి హంసవాహనాన్ని అందరు భద్రాచలం పట్టణం వాసులు లక్షలాది మంది వచ్చి దీన్ని తిలకించారు. దీనికి కృషి చేసిన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మరి దీక్షించే ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నాం. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కల్చరల్ యాక్టివిటీస్ తో పాటు ఈరోజు ట్రైబల్ ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో నూతన స్వాగతాన్ని దేవుడిని ఏదైతే ఈరోజు ఒక ట్రెడిషనల్ గా ఆదివాసి ఈ కొమ్ము డ్యాన్స్ తో వాళ్ళని తీసుకున్న స్వాగతం పలిగారు తీసుకొచ్చారు. మరి తీసుకురావడం కూడా ఒక సాంప్రదాయం ప్రకారంగా ఈ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరిగే విధంగా ఈ రోజు నిజంగా ఆదివాసికి ప్రాంతంలో ఉన్న రాముడికి ఆదివాసులు కన్న స్వాగతం పలిగారు. అర్చకులతో పాటు వాళ్ళు కూడా కన్న స్వాగతం పలిగారు. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ లో కల్చరల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి చిన్న చిన్న పిల్లలు వచ్చారు. సో వాళ్ళు ఏ స్కూల్ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. హాయ్, ఏం పేరు? ప్రజ్ఞశ్రీ. ఏ క్లాస్? ఫిఫ్త్ క్లాస్. ఏ స్కూల్? ఎక్కడ? ఏ ఊరు? భద్రాచలమేనా? సో ఇక డాన్స్ చేసావా? దేనికి చేసావు? అందరు చూడడానికి మంచిగా చేసావా? మనం ఏ పాట మీద చేసావు? 2 సాంగ్స్ కి చేసావా? 3 సాంగ్స్. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంతా లైట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? మరి అక్కడ రామ్ల వారు నదిలో వెళ్తున్నారు కదా, చూసావా? మొక్కేవా? ఏం మొక్కావు? ఆల్ ద బెస్ట్. ఏం పేరు? My name is Bhuvnasri. భువనశ్రీ. వేర్ ఆర్ యు ఫ్రమ్? I am from Bhadrachalam. భద్రాచలం. సో పర్ఫార్మ్ చేసావా? చేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఫస్ట్ టైం దేవుడిని చాలా దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాను. నేను ఇంత మందిలో ఇంత డాన్స్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ వరకు రావడం మా భద్రాద్రి రాముడి వల్లే. నేను ఇంతవరకు వచ్చానంటే నన్ను ముందుకు తెస్తున్న మా రాముడి వల్లే. జై శ్రీరామ్. ఈ ఏడు ప్రోగ్రామ్ లో కల్చరల్ ఈవెంట్స్ చేసిన వారు పరంపర ఫౌండేషన్. సో దానికి సంబంధించిన మెంబర్ ప్రమోద్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం తెలుస్తున్నాం. హలో సార్. హలో అండి, నమస్కారం అండి. ఏరు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం కదా మనకి ఇక్కడ. సో ఇది మేము ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి వర్క్ చేస్తున్నాము. కలెక్టర్ గారు మేము ఇంతకుముందు కూడా కొన్ని కొలాబరేటెడ్ ఈవెంట్స్ కలెక్టర్ గారు చేస్తాము. సో వెన్ వి థాట్ ఆఫ్ డిస్కసింగ్ దిస్ రివర్ ఫెస్టివల్ 3 months నుంచి ఎలా చేయాలి అని చెప్పేసి అని చాలా డిస్కస్ చేస్తూ ఈ వైకుంఠ ఏకాదశికి తగ్గట్టుగా మన గోదావరి రివర్ కు తగ్గట్టుగా ఆ థీమ్ డాన్స్ చేసుకొని వస్తే ఇక్కడ వాళ్ళందరికీ కొత్తదనం చూపించాలి.
ప్లస్ బయటి వాళ్ళందరినీ కూడా ఇక్కడికంటే ఎస్పెషల్లీ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ఏరు ఇస్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ని ఎక్స్ప్లోర్ చేయడం. మన తెలంగాణలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలలో అది ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం భద్రాచలం. ఇక్కడ ఒక పుణ్యక్షేత్రంగానే కాకుండా టూరిజం పరంగా చాలా మంచి రిసోర్సెస్ అంటే ట్రెక్కింగ్ కానివ్వండి, బోటింగ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఆ ప్రకృతి అందాలన్నింటినీ ఎక్స్ప్లోర్ చేయాలన్న ఉద్దేశంతో ఎక్స్ప్లోర్ భద్రాద్రి కొత్తగూడెం లాగా చేయాలని ఈ ఏరు ద రివర్ ఫెస్టివల్ ఇనిషియేట్ చేశారు. సో అందులో మేము ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రివర్ ఘాట్స్ లలో పరంపర ఫౌండేషన్ తరఫున మేము జిల్లా గుడి సంబరాలు అనే కార్యక్రమం చేస్తుంటాం. సో ఇలా ఈ మన రాములవారి సన్నిధిలో ఏరులో గుడి సంబరాల్లో కార్యక్రమంగా ఈరోజు రాములవారి థీమ్ తోటి ఒకటి ప్రిపేర్ అయ్యి వచ్చేసాం. అంటే ఈ తెప్పోత్సవం ని లింక్ చేస్తూ రాములవారు, సీతమ్మ, హనుమంతుల వారు అందరూ కూడా ఒక ఈ ఉత్సవాన్ని, ఏరు ఉత్సవాన్ని చూడడానికి వస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోటి ఇప్పుడు మేము ప్రదర్శించబోతున్నాం. మనకి వివిధ స్టేట్స్ నుంచి అండ్ వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇక్కడ ముక్కోటి ఏకాదశికి చాలా మంది భక్తులు అయితే వచ్చారు. సో మనతో పాటు ఒక మామగారు ఉన్నారు. సార్ వారితో మనం మాట్లాడాలి. అమ్మా నమస్తే. జై శ్రీరామ్. మీ పేరు? ఉమామహేశ్వరి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ ఊరే అండి. ఈ ఊరేనా? భద్రాచలం 50 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నానండి. పేపలం పూర్వం నుంచి కూడా అంతా ఇక్కడే. నేను కాకినాడ అండి, మా ప్రజెంట్ మా అమ్మగారిది. ఇక్కడికి వచ్చి 50 సంవత్సరాల పైన అయింది. 50 సంవత్సరాల నుంచి తెప్పోత్సవం చూస్తున్నారు? ఎప్పుడు చూస్తానే ఉన్నాండి. ఆ రామయ్య సేవలోనే ఉంటున్నాం మేము. అన్ని కూడా చూస్తాం. ఈ ముక్కోటి ఏకాదశికి అమావాస్య వెళ్ళిన తెల్లవారి నుంచి మత్స్య అవతారం, కూర్మ, వరహ, నరసింహ, రామ, వామన, రామ, బలరామ, పరశురామ, బలరామ అవతారం, కృష్ణ, ఈ మొత్తం ఈ 9 అవతారాలు అయిన తర్వాత కలికి అవతారం ఉంటుందండి. ఆ రోజు తెప్పోత్సవం జరుగుతుంది. ఈ తెప్పోత్సవం తర్వాత రేపు ముక్కోటి ద్వార దర్శనం అనేది జరుగుతుందండి. వైకుంఠ ఏకాదశి ఇది అయిపోయింది. ఇది అంతా ఈ 11 రోజులు జరిగేదంతా పగలపత్వోత్సవం అంటారండి. రేపు మధ్యాహ్నం నుంచి జరిగేది మాత్రం రాపత్వోత్సవాలు అంటారండి. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ గా చేస్తారు. శ్రీరామనవమి కూడా చాలా ఎంతో అత్యంత వైభవంగా చేస్తారండి. నేను 50 సంవత్సరాలు బట్టి ఇలాగా దేవుడి సేవలోనే ఉన్నానండి. ఈ రోజు వరకు కూడా నాకు ఏ లోటుపాట్లు లేకుండా నాకు అంతా రామయ్య తండ్రి నాకు సర్వస్వాన్ని. ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎప్పుడు మీద ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా గ్రాండ్ గా చేస్తున్నారు. కొంచెం బాగుందండి అంతా కూడా. రామయ్య తండ్రి కూడా అలంకరణ కూడా చాలా ఇదిగా చేస్తున్నారండి. ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా. జై శ్రీరామ్.